హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌర్యాస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మనం విరిగిపోయిన పాలతో స్వీట్ రెసిపీ తయారు చేసుకుందామండి. ఇది అప్పుడప్పుడు మన ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఇలా రీయూజ్ చేసుకొని ఒక స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా విరిగిపోయిన పాలు ఉన్నాయి కదా, అవి నేను స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes అలా హీట్ చేస్తున్నాను. అంటే ఈ పాలు మరగొచ్చేదాకా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. నేను ఇక్కడ పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటున్నాను. పాలు మరుగుతున్నాయి కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పాల నుంచి, విరిగిన పాల నుంచి సపరేట్ చేద్దాం. నీళ్ళను, మీగడను సపరేట్ చేసుకోవాలి. స్టెయినర్లో తీసుకొని నేను సపరేట్ చేసుకుంటున్నానండి. నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత ఇంకేమైనా నీళ్ళు ఉంటే మనం ఇలా సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని అదే గిన్నెలో నేను మళ్ళీ ఈ విరిగిపోయిన పాలను వేసుకుంటున్నాను. ఇదే గిన్నెలో వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని హీట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. హీట్ చేసుకున్న తర్వాత హీట్ అవుతుంటే కొంచెం మనం దీన్ని స్మాష్ చేసుకుందాము. స్పూన్తోనే స్మాష్ చేస్తున్నాను నేను ఇక్కడ. గ్యాస్ సిమ్లోనే ఉండాలండి, ఎందుకంటే కింద బర్న్ అవ్వకుండా చూసుకోవాలి. గ్యాస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా, హై ఫ్లేమ్లో పెట్టినా కింద బర్న్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను దీనికి ఎంతైతే చక్కెర పడుతుంది అనుకుంటున్నానో అంత చక్కెర యాడ్ చేస్తున్నాను. ఎవరి స్వీట్ని బట్టి వారు యాడ్ చేసుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ హీట్కి చక్కెర కరుగుతుంది కదా, కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. సో మనం అలానే కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. సిమ్లోనే పెట్టి చేసుకుందాం. ఇప్పుడు కొంచెం లిక్విడ్ ఫామ్ అయింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చూసారా, లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా, చక్కెర కరిగి లిక్విడ్ ఫామ్ అవుతుంది కదా. ఇలానే కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో గట్టిపడేంత వరకు కలుపుకుందాము. చూసారా ఎలా అయిందో? ఇలా అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలి. పొడి పొడిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక గిన్నెకి, ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న స్వీట్ని ఈ ప్లేట్లో సమానంగా పరుచుకోవాలి. సమానంగా ఈ ప్లేట్లో నేను స్వీట్ని స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆరకముందే మనం చాకుతో మనకి ఇష్టం వచ్చిన షేప్లో స్వీట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆరిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్ స్వీట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.